Today I'm taking this session because Anil is not available. He's going to be like a more technical things. We both are going to handle actually. My name is Ram, and I'm introducing again. And the other mentor, Anil, so due to some urgency, is not available today. So from tomorrow onwards, Anil will be available to mentor this program as well. Okay. So I hope everyone joined yesterday demo session which we conducted. So నిన్న మీరు జాయిన్ అయిన డెమో సెషన్లో we have given a brief uh, on this 6 months internship program what we are going to conduct it over here because the future is AI. In that there is no doubt. సో ఫ్యూచర్ అంతా కూడా మనకి ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ట్రెడిషనల్ జాబ్స్ అన్నీ కూడా ఏఐ రీప్లేస్ చేయబోతుంది. దిస్ ఇస్ వెల్ నోన్ ఫ్యాక్ట్, knows everyone, right? If you observe the last 5 years or 10 years, how was the market and jobs for the full stack courses, and now how is the job market for those full stack? You can able to observe it over here, right? So earlier days we have more jobs on the Python full stack, Java full stack, and .NET full stack. Everybody is learning these three courses only. But now the job market for these three courses has reduced to 30 percentage, and the job market has reduced to 30 percentage, and the competition has increased to more actually. Earlier, when there is one position, if there are 100 people applied for that position on the పైథాన్ ఫుల్ స్టాక్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ .NET ఫుల్ స్టాక్కి ఒక పొజిషన్కి ఎర్లియర్ 100 పీపుల్ అప్లై చేస్తే ఇప్పుడు అదే పొజిషన్కి 300 పీపుల్ అప్లై చేస్తున్నారు. సో జస్ట్ ఇమాజిన్ ఈ పర్టికులర్ కాంపిటీషన్లో ఒక్క పొజిషన్కి 300 పీపుల్. ఓకే. అండ్ ఆల్సో మీరు ఈవెన్ ఈ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్ ఎందుకు ఇంత కాంపిటీషన్ పెరిగింది అండ్ వై ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఆర్ రిడ్యూస్డ్ ఈజ్ ఏవైతే అప్లికేషన్స్ వాళ్ళు ఈ జావా పైథాన్ .NET యూజ్ చేసి డెవలప్ చేస్తున్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎర్లియర్ డేస్లో మనం ఓన్గా కోడ్ రాయాలి. జావా కోడ్ కానీ, పైథాన్ కోడ్ కానీ, .NET కోడ్ కానీ ఇదంతా కూడా మనం కోడ్ డెవలప్ చేసేవాళ్ళు డెవలపర్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కోడ్ రాయడం అనేది తగ్గిపోయింది. దెర్ ఈజ్ నో కోడింగ్, దెర్ ఈజ్ నో కోడర్స్ ఇన్ ఫ్యూచర్. గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఏ కోడ్ కూడా రాయాల్సిన అవసరం ఉండదు. సూన్ 1-2 ఇయర్స్లోనే కోడింగ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ టూల్స్ మీకు కావాల్సిన కోడ్ మొత్తం జనరేట్ చేసి పెడుతున్నాయి. సో యాజ్ ఎ డెవలపర్ ఇంకా మీరు కోడ్ రాయాల్సిన అవసరం ఏంటి? అందువల్ల మనకు ఆ జాబ్స్ తగ్గిపోవడం అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇంకా స్టిల్ తెలియక ఈ ట్రెడిషనల్ పైథాన్ ఫుల్ స్టాక్లు, ఈ ఫుల్ స్టాక్ కోర్సెస్ ఇంకా నేర్చుకుంటున్నారు. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ద జాబ్ మార్కెట్ ఫర్ దిస్ త్రీ ఈజ్ వెరీ లెస్ అండ్ కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. ప్రతి కంపెనీ కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళ కంపెనీలో డైలీ చేసే వర్క్ని హౌ కెన్ వి ఆటోమేట్ బై యూజింగ్ ఏఐ. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ we were running a e-classes IT training institution. So as a CEO of this e-classes IT training institution, as a CEO నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఫ్రమ్ ఎ స్టూడెంట్ ఎంక్వైరింగ్ అబౌట్ దిస్ కోర్స్ ఎవ్రీథింగ్ నేను ఆటోమేట్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్
First, I want to do a marketing, right? How? Through Instagram or Facebook or Google or LinkedIn. We can say it's a social platforms because we will reach every student social platforms. మీరందరూ కూడా మోస్ట్లీ ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ నుంచే వచ్చుంటారు. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి. క్యాంపెయిన్ అంటే లైక్ అడ్వర్టైజ్మెంట్ అబౌట్ మై ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలంటే ఏమేం కావాలి? ఫస్ట్ థింగ్, నాకు ఒక మంచి పోస్టర్ కావాలి. దెన్ ఆఫ్టర్ ఆ పోస్టర్కి మంచి డిస్క్రిప్షన్ అంటే కంటెంట్ కావాలి. కంటెంట్, రైట్? సో ఈ పోస్టర్, ఈ కంటెంట్ని నేను ఒక ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో పబ్లిష్ చేసి ఒక యాడ్ క్రియేట్ చేస్తాను. సో ఆ యాడ్ స్టూడెంట్ని రీచ్ అవ్వాలి. మీరు ఎప్పుడైతే ఆ యాడ్ మీద క్లిక్ చేస్తారో, యాడ్ మీద క్లిక్ చేయగానే ఏ మెసేజ్ షుడ్ కమ్ డైరెక్ట్లీ ఇన్ ద వాట్సాప్. సో మీకు వాట్సాప్లో ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో, మీరు ఎప్పుడైతే వాట్సాప్లో మమ్మల్ని రీచ్ అవుతారో ఇమీడియట్లీ ఆ కోర్స్ ఒక వెల్కమ్ మెసేజ్ పంపించాలి. వెల్కమ్ మెసేజ్. దెన్ ఆఫ్టర్ ఆ కోర్స్ గురించి, కోర్స్ ఫుల్ డీటెయిల్స్ మీకు రావాలి. దెన్ ఆఫ్టర్ డెమో షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ నెక్స్ట్? డెమో షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ తర్వాత మీకు ఆ డెమో లింక్ కూడా రావాలి విత్ మీటింగ్ లింక్. సో ఆబ్వియస్లీ మీరు ఆ మీటింగ్లో జాయిన్ అయిపోతారు. సో డెమో హ్యాస్ కంప్లీటెడ్. సో ఆ డెమోలో ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఒక లింక్లో మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అగైన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎవరెవరైతే ఈ డెమో అటెండ్ అయ్యి ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకి మళ్ళీ వాట్సాప్లో రెగ్యులర్ క్లాసెస్ నోటిఫికేషన్ వెళ్ళాలి. ఆల్రైట్. సో దెన్ ఆఫ్టర్ మీకు రెగ్యులర్ క్లాసెస్ ఎప్పుడు ఏంటి అనేది ఎవ్రీథింగ్ షుడ్ బి విల్ కమ్ ఇన్ సైడ్ ద వాట్సాప్. దెన్ డైలీ వన్స్ ద క్లాస్ కంప్లీటెడ్ ఒక క్లాస్ నోట్స్ లింక్ అండ్ క్లాస్ రికార్డింగ్ వీడియో, క్లాస్ అయిపోగానే రికార్డింగ్ వీడియో మీకు రావాలి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఎవ్రీ డే. ఆల్ ద అసైన్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్. దెన్ ఫైనల్లీ యూ హ్యావ్ టు గెట్ వన్ సర్టిఫికేట్ అండ్ ఆల్ దోస్ థింగ్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఐ వాంట్ టు డూ ఏ ఆటోమేషన్. సో ఈ డైలీ నేను చేసే వర్క్లో అండ్ ఫ్యూ మోర్ థింగ్స్. ఇక్కడ ఫీ కలెక్షన్స్ ఆఫ్టర్ ఫ్యూ క్లాసెస్, ఫీ కలెక్షన్ అండ్ రిమైండర్స్. సో ఇదంతా కూడా ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ 6 months, కరెక్ట్? ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయడానికి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మా దగ్గర ఎంతమంది రిసోర్సెస్ ఉన్నారు, హౌ మచ్ వీఆర్ పేయింగ్ ఫర్ దట్ రిసోర్స్. ఆ రిసోర్సెస్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రీప్లేస్ చేయొచ్చా? ఎస్. సో రేపు మీరు ఏ కంపెనీ దగ్గరికైనా వెళ్ళి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్లో డే టు డే వాళ్ళు ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ క్లాసెస్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో డైలీ ఏమి జరుగుతుందనేది. దీన్ని ఎవరు చేస్తున్నారు, ఎంతమంది రిసోర్సెస్ ఎంప్లాయీస్ చేస్తున్నారు, దీన్ని మనం ఆటోమేట్ చేయొచ్చా ఏఐ యూజ్ చేసి? ఇప్పుడు అదే జరుగుతుంది.
చాలామంది ఎందుకు జాబ్స్ పోతున్నాయంటే, ఎంప్లాయీని, వర్క్ ఫోర్స్‌ని రెడ్యూస్ జేసేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో దీన్ని డెవలప్ చేసేస్తున్నారు. ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ నేనెక్కడ ఏఐని యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా మీరు? పోస్టర్ కంటెంట్. ఇంతకుముందు మా దగ్గర ఒక డిజైనర్ ఉండేవాడు. ఆ డిజైనర్ ఏం చేసేవాడంటే, మాకొక పోస్టర్ డిజైన్ చేసి ఇచ్చేవాడు. అండ్ దానికి కంటెంట్ రాసి, ఆ కంటెంట్‌ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ క్రియేట్ చేయడానికి ఇతను సెపరేట్‌గా ఉండేవాడు. యాడ్ క్రియేటర్ ఈజ్ డిఫరెంట్. పోస్ట్ పోస్టర్ అండ్ కంటెంట్ డెవలపర్ ఈజ్ డిఫరెంట్. ఇతని పనేంటంటే గ్రాఫిక్ డిజైనర్. ఓన్లీ అతను పోస్టర్స్ డిజైన్ చేయడం ఇవన్నీ చేస్తా ఉంటాడు. ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ జాబ్‌ని సెపరేట్‌గా ఎవరిని పెట్టలేదు నేను. ఈ యాడ్‌ని ఎవరైతే పబ్లిష్ చేస్తారో అతనే ఈ పోస్టర్ డిజైన్, కంటెంట్ డిజైన్ కూడా అతనే చేస్తున్నాడు. అంటే ఈ పోస్టర్ కంటెంట్ డిజైన్ చేసే గ్రాఫిక్ డిజైనర్ జాబు ఫైర్. మా కంపెనీ నుంచి మేము ఈ పోస్టర్ డిజైన్ చేసేవాడిని, కంటెంట్ డిజైన్ చేసే ఆయన్ని తీసేసాము. వై? బికాస్ ఆఫ్ ఏఐ. సో, ఎట్లా చేసామంటే, మీరు ఎప్పుడైనా సరే ఒకసారి చాట్ జీపీటీలోకెళ్ళండి. చాట్ జీపీటీలోకెళ్ళి నాకొక పోస్టర్ కావాలి. ఇప్పుడు నేను ఎలా అడుగుతానో చూడండి. డిజైన్ ఏ పోస్టర్ ఫర్ పైథాన్ విత్ ఏఐ, జెన్ ఏఐ ఇంటర్న్‌షిప్ 6 మంత్స్, 6 మంత్స్ జాయిన్ టుడే. ఓకే. See, I'm just asking by providing some prompt, but your chat GPT will give you a poster. ఇదే పోస్టర్ మీకు డిజైన్ చేయాలంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ ఎంత టైం తీసుకుంటాడో జస్ట్ ఇమాజిన్. లెట్స్ సీ. ఇట్ ఈస్ గివింగ్ టూ థింగ్స్. మీకు ఏది నచ్చితే అది తీసుకోమంటుంది. దిస్ ఇస్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. అంటే కంటెంట్ని జనరేట్ చేయడాన్ని జనరేటివ్ ఏఐ అంటారు. చూసారా? 2 పోస్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా ఎవరైతే ఈ కంటెంట్‌ని జనరేట్ చేస్తారో, ఇక్కడ ఈ ప్రాంప్ట్ రాసి అతన్ని ప్రాంప్ట్ ఇంజినీర్ అంటారు. రైట్. సీ హియర్. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేసిందో. నిజంగా మన డెవలపర్, గ్రాఫిక్ డిజైనర్ కూడా ఎంత అందంగా దీన్ని డిజైన్ చేయకపోవచ్చు. ఐయామ్ రైట్? యెస్. సీ. పైథాన్ ఏఐ జెన్ ఏఐ internship 6 months, join today. So if you want to do something modification for this one, okay, can you add one girl image with laptop? సో నాకేం కావాలంటే ఒక అమ్మాయి ఆ పోస్టర్ మీద ఒక ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ఉండాలి. స్టాండింగ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ స్టాండింగ్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీకు మీరు అడిగినట్లు అది మోడిఫై చేస్తాను చూడండి. సో ఇప్పుడు నా వర్క్ ఫోర్స్‌లో ఇక నాకు ఈ పోస్టర్ డిజైనర్‌తో పని లేదు. పోస్టర్ డిజైనర్‌తో పని లేదు. తర్వాత ఇప్పుడు నేను ఈ పోస్టర్‌ని ఫేస్‌బుక్‌లో పబ్లిష్ చేయాలంటే నాకు ఏం కావాలి? కంటెంట్ కావాలి. కంటెంట్ అంటే ఏంటి? డిస్క్రిప్షన్ పెడతాం కదా! మనం ఏదైనా ఒక పోస్ట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ పెడతాం కదా! లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ లింక్డ్ఇన్‌లో చూడండి. లెట్ మీ లాగిన్ టు లింక్డ్ఇన్. ఎవరైనా పోస్టింగ్స్ చేసేటప్పుడు ఇట్లా కొంత డిస్క్రిప్షన్ పెడతారు. ఇట్లా ఈ డిస్క్రిప్షన్. ఈ కంటెంట్ వీళ్ళనే కంటెంట్ రైటర్స్ అంటాం. కంటెంట్ రైటర్స్. ఇప్పుడు నేనేం చేస్తాను? చాట్ జీపీటీని అడుగుతాను.
Can you write some description or content for this? Let me ask. Can you give me some description content to publish above poster in social platforms? రైట్. సి ఒక గర్ల్ పిక్ ఇచ్చేసింది. ఇక్కడ మీకు కట్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా అడగొచ్చు, ప్రాంప్టింగ్ అడగొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు గో మోర్ ఇన్ డీటెయిల్. సే ఐమ్ జస్ట్ గివ్ మీ సమ్ డిస్క్రిప్షన్. See here. Launch your tech career with Python AI Gen AI. Are you a student or a fresher looking for a master the most demanding skill in touch? Programming highlights. See, 24 mini projects to live projects, 6 months duration. Enroll today. WhatsApp this number. Free demo. చూసారా ఎంత కంటెంట్ ఇచ్చిందో? ఇదే కంటెంట్ మీరు రాయాలంటే ఇంతకుముందు మనకు ఒక కంటెంట్ రైటర్ అని ఉండేవాడు. ఆ కంటెంట్ రైటర్ పని ఏంటంటే కరెక్ట్గా ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం, ఈ ఐకాన్స్తో ఇదంతా రాయాలంటే మినిమం 1 అవర్ టైం పడుతుంది. ఇప్పుడు జస్ట్ 1 మినిట్, 1 మినిట్ కూడా తీసుకోలేదు, జస్ట్ 30 సెకండ్స్లో వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఈ పోస్టర్ని డౌన్లోడ్ చేసుకొని నౌ లెట్ మీ గోస్ టు దిస్ అండ్ ఐ విల్ పబ్లిష్ ఇట్ ఓవర్ హియర్. Let's go to the photo, select this one, click next, post it, done. ఎంత స్పీడ్గా, ఎంత టైం మనకు సేవ్ అయింది. ఇప్పుడు నేను ఈ జాబ్ చేయడం కోసం నిజంగా నాకు ఒక డెవలపర్ అవసరమా? అవసరం లేదు. ఓన్లీ డెవలపింగ్ ఫర్ గ్రాఫిక్ డిజైనర్ అతని జాబ్ పోయింది. సో ఇట్లా ఉంది ఇప్పుడు ఐటీ మార్కెట్లో మనకి. ఇప్పుడు చాలామంది ఇంకా ఈ యానిమేషన్ కంపెనీస్కి వెళ్ళి పోస్టర్ డిజైనింగు ఇవన్నీ నేర్చుకుంటున్నారు. నో యూజ్, వాళ్ళకి జాబ్స్ రావు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఈ పోస్టర్ని, ఈ క్యాంపైన్ రన్ చేయడానికి మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్కడ ఒక యాడ్ క్రియేట్ చేయడం, ఇంతకుముందు చాలా టైం పట్టేది. ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మీరు జస్ట్ ఇన్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్ అక్కడ మీరు పబ్లిష్ చేస్తే ఇట్ విల్ గో అండ్ పబ్లిష్ ఇన్ ఆల్ ద ప్లాట్ఫామ్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇంకా చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు ఈ పోస్టర్ ఏదైతే ఉందో దీన్ని మీరు యాడ్ క్రియేట్ చేయాలంటే ఫేస్బుక్లోకి లాగిన్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లోకి లాగిన్ అవ్వాలి, లింక్డ్ఇన్లోకి లాగిన్ అవ్వాలి. ఇన్ని ప్లాట్ఫామ్స్లోకి లాగిన్ అయ్యి ఒక్కొక్క దాంట్లో క్రియేట్ చేయాలి. ఎప్పుడు? ఇంతకుముందు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు. అండ్ దట్ యాడ్ ఆల్సో యూ కెన్ క్రియేట్. దానికి మళ్ళీ ఒక సపరేట్ రిసోర్స్ కూడా అక్కర్లేదు. సో యాడ్ క్రియేట్ చేశాక డైరెక్ట్గా మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చేస్తుంది. అండ్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు, రేపు మీరు ఒక కంపెనీకి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళ జాబ్ ఏంటో చూడాలి అక్కడ. అండ్ ఐ మీన్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏంటి ఆ కంపెనీకి, దానికి మీరు సొల్యూషన్ ఇవ్వాలి. ఏఐని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా మ్యాన్ పవర్ని తగ్గించి కంపెనీకి సేవింగ్స్ చేయాలి. ఎస్, ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. ఇప్పుడున్న ట్రెడిషనల్ 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని ఏఐ రీప్లేస్ చేయబోతుంది. నో డౌట్ ఇన్ దట్. ఇంకొకటి, ఇప్పటి వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత, కోర్స్ కంటెంట్ ఏంటి, ఫీజ్ ఎంత, అండ్ ఈ కోర్సులో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారు, మీకున్న ప్రతి డౌట్ మా ఎగ్జిక్యూటివ్తో మాట్లాడారు కదా ఓవర్ ద ఫోన్. మీరు ఫోన్ చేసి మా ఎగ్జిక్యూటివ్తో యూ డిడ్ ఏ డిస్కషన్ ఆఫ్ 5 to 10 minutes.
to get all the information. Now the executive is not required. AI agents, తెలుసా మీకు AI agents అంటే? లైక్ హ్యూమన్స్. ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఏ పని అయితే చేస్తుందో, దిస్ AI ఏజెంట్ విల్ డూ ద సేమ్ థింగ్. ఎస్, మీరు ఏ క్వశ్చన్ అడగండి, ఇట్ విల్ గివ్ యూ ద ఆన్సర్ అబౌట్ దిస్ కోర్స్. దట్ ఈస్ కాల్డ్ AI ఏజెంట్స్. ఒక చాట్ బోట్లో క్రియేట్ చేస్తాం. ఆ చాట్ బోట్లో మీరు మెసేజ్ చేస్తారు, అది మీకు ఆన్సర్ ఇస్తుంది. బ్యాక్ ఎండ్లో ఎవ్వరు ఉండరు. ఇప్పుడు చాట్ జీపీటీ మీకు ఏ విధంగా అయితే ఆన్సర్ ఇస్తుందో, ఇక్కడ చాట్ జీపీటీ మీకు ఏ విధంగా అయితే ఆన్సర్స్ ఇస్తుందో, సిమిలర్లీ స్పెసిఫిక్ టు అవర్ ఇన్స్టిట్యూషన్ టు రీప్లేస్ ఏ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఎవరైతే మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, క్లాస్ జాయిన్ అవ్వండి అండ్ పాసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్, రైట్? సో దాట్ ఈజ్ కాల్డ్ AI ఏజెంట్. AI agents are specific to a particular వర్క్. ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క ఏజెంట్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ ప్రాక్టికల్గా అర్థమవుతాయి. మీకు అర్థమవుతాయి. ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, వాటి రూల్స్ ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఏఐ జర్నలిస్ట్, అసలు ఏఐ జర్నలిస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొత్తగా మనకు రాబోతున్న జాబ్స్. మనం ఏ కాడికి ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఇప్పటివరకు మనం విన్న జాబ్స్ అవి. కానీ గోయింగ్ ఫార్వర్డ్ మనం వినబోతున్న జాబ్స్ అంటే, జాబ్స్ ఏమీ తగ్గిపోవడం లేదు, కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. ఆ జాబ్స్కి తగ్గట్టు మీరు స్కిల్ అప్ అవ్వాలి. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఇట్ ఓవర్ హియర్. ఏఐ ఏజెంట్స్, ఏఐ జర్నలిస్ట్, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, సో ఇలాంటి జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయి. ఏఐ డెవలపర్, మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పర్టికులర్ స్కిల్స్ నేర్చుకున్నారా? ఇందులో ఏదైనా ఒకటి. ఇప్పుడు ఓపెన్ అవబోయే జాబ్స్ అన్ని దీని మీద ఉన్నాయి. బట్ మనం ఇంకా ఏమి నేర్చుకుంటున్నాం? పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, డేటా ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా అనలిస్ట్. సో ఇట్లా మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. సో దెన్ హౌ ద జాబ్స్ విల్ కమ్? అందరు ఇవే నేర్చుకుంటున్నారు. డే బై డే జాబ్స్ ఏమో వీటికి తగ్గిపోతున్నాయి. బట్ స్టిల్ ఎవ్రీ ఇయర్ పాస్డ్ అవుట్స్ ఆర్ ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్స్ చాలామంది పెరిగిపోతున్నారు. జాబ్స్ తగ్గుతున్నాయి, కాంపిటీషన్ పెరుగుతుంది. జాబ్ సీకర్స్ పెరుగుతున్నారు, జాబ్స్ తగ్గుతున్నాయి. ఎక్కడైతే జాబ్స్ పెరుగుతున్నాయో అక్కడ మాత్రం జాబ్ సీకర్స్ కనపట్లేదు. ఎందుకంటే వాళ్ళకి స్కిల్ అప్ అవ్వట్లేదు, అది నేర్చుకోవడం లేదు. సో డోంట్ డూ దట్ మిస్టేక్. సో ట్రై టు ఫోకస్ ఆన్ ద ట్రెండింగ్ టెక్నాలజీస్. ఎందుకంటే ఎవ్రీ 1-2 ఇయర్స్కి చాలా చేంజెస్ వస్తున్నాయి మార్కెట్లో. సో మీరు మార్కెట్ చేంజెస్కి తగ్గట్టు ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందో మార్కెట్లో, అది నేర్చుకుంటేనే యూ విల్ గెట్ జాబ్. మనకి చాట్ జీపీటీ వచ్చి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్, ఐ థింక్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఐ థింక్. ఇప్పటికి అసలు ఎన్ని చేంజెస్ జరిగాయో తెలుసా? ఎంతమంది జాబ్స్ పోయినాయో తెలుసా? మిడ్ లెవెల్ జాబ్స్. ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. సో దట్స్ వాట్ లైక్ we have a Java trainers, we have a Python trainers, we have a .NET trainers. We stopped the trainings. I don't want to encourage still
ఆన్ దిస్ ట్రెడిషనల్ థింగ్స్. 6 months, 1 year హైదరాబాద్ చాలా ఇన్స్టిట్యూషన్స్లో నేను చూస్తున్నాను. దే వర్ లెర్నింగ్ 6 months to 1 year జావా ఫుల్ స్టాక్. ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? 1 year జావా ఫుల్ స్టాక్ కోర్స్ చెప్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో. అయినా ఏదైనా జాబ్ గ్యారంటీ ఉందా? అట్లీస్ట్ లైక్ ఒక 100 మంది ఆ స్టూడెంట్స్ ఆ ట్రైనింగ్లో ఉంటే కనీసం 10 మంది కన్నా జాబ్స్ వస్తున్నాయా దీని మీద అంటే? నో. అంటే మీరు ఒక కోర్స్ నేర్చుకోవడానికి 1 year ఇన్వెస్ట్ చేస్తే ఆ 1 yearలో టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోతుంది. మీరు నేర్చుకున్న ఆ కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా ఇవన్నీ కూడా ఆఫ్టర్ 1 year మీరు అంత కష్టపడి కోడ్ రాశారు కదా, ఈ 1 year నేర్చుకున్నారు కదా, అది సింగిల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏఐ రాసేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? సో అందుకని వీ డిడ్ ఏ కోర్స్, వి ఫ్రేమ్ దిస్ వన్ లైక్ ఏ ఇంటర్న్షిప్. మీరు ఈ ఏఐ కోర్స్ని నేర్చుకోవాలంటే ఇస్ ద పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ వన్. బికాస్ మోస్ట్ ఆఫ్ దిస్ ఏఐ టూల్స్ అన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఆ మోడల్స్ అన్నీ కూడా ఎక్కువగా పైథాన్ యూజ్ చేస్తున్నారు. పైథాన్ విత్ ఏఐ అండ్ జెన్ ఏఐ. సో ఈ 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని వి డిజైన్ ఫర్ దట్ రీజన్. 6 months ఇంటర్న్షిప్. సో ఈ 6 months బ్రేక్ డౌన్ మీరు చూస్తే ఈ ఎంటైర్ కోర్స్ని 2 partsగా డివైడ్ చేసాము. ద పార్ట్ 1 ఈజ్ అబౌట్ 3 months ట్రైనింగ్, 3 months ఇంటర్న్షిప్, ఫుల్ ఇంటర్న్షిప్. ఈ ఫస్ట్ 3 months ట్రైనింగ్లో ఏదైతే ఈ పైథాన్ ఏఐ జెన్ ఏఐ కోర్స్ని ఒక 10 మాడ్యూల్స్గా డివైడ్ చేసాము. ఒక 10 మాడ్యూల్స్గా డివైడ్ చేసాము. ఎవ్రీ వీక్ వన్ మాడ్యూల్. Let's for example module 1, it's going to be Monday to Friday. Module 1 is from Monday to Friday. ఏదైతే ఈ డైలీ ఒక 1 hour సెషన్, 1 to 1.5 hour, 1 hour initially we are going to put. ఈ 6 days 5 days ఏదైతే మీరు నేర్చుకున్నారో ఆ పర్టికులర్ మాడ్యూల్ మీద ఒక 2 మినీ ప్రాజెక్ట్స్ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ అసైన్మెంట్స్ యాజ్ వెల్. ఆల్సో assignments and 2 mini projects, and then after ఒక టెస్ట్ కూడా మేము రన్ చేస్తాం. సో ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ వీక్లో జరిగిన క్లాసెస్ టెక్నికల్ థింగ్స్ మీద అసైన్మెంట్స్ డైలీ చేసి ఒక 2 మినీ ప్రాజెక్ట్స్ చేసి ఒక ఎగ్జామ్ రాస్తే మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో చూడండి ఒకసారి. ఈ 2 వీకెండ్స్లో జరుగుతాయి. These 2 things are going to happen on the weekends, Saturday and Sunday. The regular classes and assignments are Monday to Friday. So daily class అయిపోగానే you will get some assignments on that one. So Monday to Friday మీకు ఆ మాడ్యూల్ కంప్లీట్ అవ్వగానే Saturday Sunday you have to work on the 2 mini projects and you need to write down one exam as well. ఇట్లా ప్రతి మాడ్యూల్కి 10 మాడ్యూల్స్ కూడా సేమ్ ప్రాసెస్ రన్ అవుతాయి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే మాడ్యూల్ టు మాడ్యూల్ ఒక కోర్స్ లాగా ఫీల్ అవ్వండి.
ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ నేర్చుకునే చాలామంది స్టూడెంట్స్‌ని అబ్జర్వ్ చేసిందంటే, స్టార్టింగ్ డేలో నేర్చుకున్న సబ్జెక్టు ఎండ్ ఆఫ్ ద ఇయర్‌కొచ్చేసరికి ఆ కోర్స్ అయిపోయే టయానికి ఫస్ట్‌దంతా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు చివర్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. కానీ ఇక్కడ మనం మాడ్యూల్ టు మాడ్యూల్ మీకొక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యాకనే సెకండ్ మాడ్యూల్‌కెళ్తున్నాం. సో, ఇట్లా మీరు ఎప్పుడైతే ఒక 10 మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తారో 10x2 20 మినీ ప్రాజెక్ట్స్ లాగా అండ్ ఆర్ గివింగ్ మెనీ అసైన్‌మెంట్స్ ఆల్సో రైట్? ఆ అసైన్‌మెంట్స్ మీద కూడా మీరు పనిచేసినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ నాలెడ్జ్. ఓకే. సో, ఈ 3 మంత్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ లాగా మనం చేస్తాం. ఇందులో ఏంటంటే ద నంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎవ్రీ డే మీరు స్పెండ్ చేయాల్సిన టైము ఇక్కడేంటి హార్డ్‌లీ మీరు డైలీ 1 అవర్ ఆర్ 2 అవర్స్ మీరు స్పెండ్ చేస్తున్నారు కదా! ఇక్కడ కొంచెం నంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మీరు 2 మేజర్ లైవ్ ఇష్యూస్ మీద వర్క్ చేస్తారు. లైవ్ ఇష్యూస్ అంటే ఆహ్, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్‌స్టిట్యూట్‌కే యూ హావ్ టు డూ సంథింగ్ ఆర్ ఎల్స్ ఇంకో క్లయింట్‌కి మనం ఒక ప్రాజెక్ట్ చేయాలి. టు డూ సంథింగ్ ఆటోమేషన్. సో, ఇలాంటివి మీరు ఈ 2 మంత్స్ కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో. ఓకే. సో, ఫైనల్ ఎండ్ గోల్ ఏంటి? యూ హావ్ టు గెట్ ద జాబ్. జాబ్ రావాలంటే ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఎ స్కిల్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో, మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చేపిస్తాం. కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి హెచ్ఆర్స్ ఏ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు, టెక్నికల్‌గా ఏ క్వెషన్స్ అడుగుతారు, అండ్ మీ గురించి మీరు ఇంటర్వ్యూలో ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, ఒక రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి మా సైడ్ నుంచి వి విల్ డూ సమ్ మార్కెటింగ్ టు షేర్ సమ్ కంపెనీస్ అండ్ ఆల్సో ద ఓపెన్ ప్లాట్‌ఫామ్స్ మీకు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ నౌకరీ వీటిల్లో ఎలాగ మీరు ప్రొఫైల్ పెట్టాలనే దాని మీద కూడా వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ అన్నమాట. ఓకే. సో, ఎప్పుడైతే మీరు 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ కదా! దిస్ ఈజ్ పార్ట్ 1, దిస్ ఈజ్ పార్ట్ 2. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది దే వాంట్ టు గో విత్ ఓన్లీ దిస్ వన్. ఇట్స్ యువర్ విష్. బట్ ఐ డోంట్ రికమెండ్. సమ్ పీపుల్ వాంట్స్ టు కంటిన్యూ దిస్ కంప్లీట్ 6 మంత్స్. సో, మీ కంఫర్ట్ కోసం మేమేం చేసామంటే వి వర్ మేకింగ్ దిస్ లైక్ ఏ ఈఎంఐ మోడల్. 6 మంత్స్ ప్రోగ్రామ్, 6 మంత్స్ ప్రోగ్రామ్, దెన్ 6 ఈఎంఐస్ పర్ మంత్ 5,000. మీరు చాలా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మీరు చూస్తే ఏమవుతుందంటే అక్కడ దే విల్ కలెక్ట్ యువర్ హాఫ్ ఆఫ్ ద ఫీ ఆర్ ఫుల్ పేమెంట్ ఇనీషియల్లీ. వాట్ దే ఆర్ ప్రామిసింగ్ దే వర్ నాట్ ఏబుల్ టు డెలివరింగ్. మీకు స్టార్టింగ్‌లో చెప్పేదానికి, అక్కడ డెలివరీ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యామ్ ఐ రైట్? సో, వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ దిస్ ఈఎంఐ మోడల్, ఎప్పుడైతే మీరు మంత్లీ పేమెంట్ మోడల్‌లో ఎళ్తారో, సో, ప్రాపర్‌గా మీకు రన్ అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ పీపుల్ వాంట్స్ టు కంటిన్యూ ఓన్లీ దిస్ పార్ట్, దెన్ దే విల్ పే ద ఫస్ట్ 3 మంత్స్ 3 ఈఎంఐస్ అండ్ దే విల్ కంప్లీట్ దిస్ కోర్స్. వాళ్ళకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఈ క్లాసెస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ 3 మంత్స్ కోర్స్ మాత్రమే కంప్లీట్ చేశారు కాబట్టి. ఇఫ్ యూ గైస్ ఆర్ కంప్లీటింగ్ the first 3 months and the second 3 months also, then you will get 6 months internship completion certificate, internship certificate from a IT company. It's our own company only.
Okay, it's our own IT company only. You will get it from this company. Okay, this company you will get completion certificate, internship, 6 months internship has completed so and so person from this company on this particular టెక్నాలజీ. ఈ సర్టిఫికేట్ అనేది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు కూడా యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ దిస్ పార్ట్. ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కాంపిటీషన్లో ఎవ్రీవన్ ఈజ్ లెర్నింగ్ ద కోర్సెస్. ఎవరైతే అక్కడ ఇంటర్వ్యూకి వస్తారో ఆ ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దే విల్ టెల్ వీ కంప్లీటెడ్ ఏ ట్రైనింగ్. అఫ్ కోర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకుండా ఎవరు రారు. బట్ వాట్స్ యువర్ స్పెషాలిటీ అంటే మీరు వాళ్ళకన్నా హయ్యర్ వాళ్ళకన్నా మీరు హయ్యర్గా క్వాలిఫికేషన్ చూపించుకోవాలి కదా. అప్పుడే దీన్ని లైక్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దానిలో భాగంగానే యూ హ్యావ్ టు ప్రజెంట్ యువర్ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్. ఇంటర్న్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎంట్రన్స్ ఫర్ ఫ్రెషర్స్. ఎవరైతే ఐటీ కంపెనీస్లో ఫ్రెషర్గా ఎంటర్ అవ్వాలన్న వాళ్ళ కోసం ఈ ఇంటర్న్షిప్ అనేది ఇట్స్ మెయిన్ ఎంట్రీ. సో ఆబ్వియస్లీ వెన్ యూ డిడ్ 6 months ఇంటర్న్షిప్ అయితే చాలా మనం ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మీరు ఈజీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాట్ యూ డిడ్ అంటే. జస్ట్ ఒక కోర్స్ నేర్చుకుని పోయిన వాళ్ళకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఐమ్ రైట్? సో దిస్ ఇస్ వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ the roadmap of this one. So from tomorrow onwards we are going to start technical things. First initially మేము పైథాన్ స్టార్ట్ చేస్తాము విత్ సమ్ బేసిక్స్. దెన్ డేటా అనలిస్ట్, డేటా ఏఐ, జెన్ ఏఐ, ఇవన్నీ కూడా ఎంఎల్ మోడల్స్ ఇవన్నీ కూడా టీచ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో కెన్ యూ గైస్ సే ఎస్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకే, ఈ క్లాస్ రికార్డింగ్ వీడియో మీకు ఎలా వస్తుంది డైలీ? టు గెట్ ఏ క్లాస్ రికార్డింగ్ వీడియో మీకు ఒక ఎల్ఎంఎస్ పోర్టల్లో యాక్సెస్ ఇస్తాం అందరికీ. ఇక్కడ మీకు ఒక కోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ కోర్స్లో యూ విల్ గెట్ ఆల్ ద క్లాస్ రికార్డింగ్ వీడియోస్. మీరు డైలీ ట్రైనర్తో ఏదన్నా క్వశ్చన్ అడగాలన్నా కూడా ఇక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ చాట్ ఇట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు లాగ్ ఇన్ టు అవర్ ఎల్ఎంఎస్ పోర్టల్ అండ్ డౌన్లోడ్ అవర్ మొబైల్ యాప్ ఆల్సో. హౌ టు డౌన్లోడ్ ఈ క్లాసెస్ మొబైల్ యాప్? మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ క్లాసెస్ అని టైప్ చేయండి. మీకు ఒక మొబైల్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీకు ఆర్గనైజేషన్ కోడ్ అని అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్ SUFKN అని ఇవ్వండి. తర్వాత రిజిస్ట్రేషన్లో ఎంటర్ ద మొబైల్ నంబర్. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. దెన్ యూ విల్ బి సైన్ ఇన్ టు ద ఎల్ఎంఎస్ పోర్టల్. ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వాలంటే నేను మీకు ఒక లింక్ పంపిస్తున్నాను, చూడండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేసేసి యూ కెన్ లాగిన్ ఇన్సైడ్ డైరెక్ట్లీ. సో దిస్ internship mode is we have online and we have offline as well. Okay, your wish. Two ways we have. If anybody interested in the offline mode, yes, you can come to the offline mode. And if you want to come to online mode, you can. Both we are offering. Anybody having any questions, you can. ఎవరైనా ఈరోజు ల్యాప్టాప్తో జాయిన్ అయ్యారా క్లాస్? ల్యాప్టాప్లో క్లాస్ జాయిన్ అయ్యారా ఎవరన్నా?
Can you say yes? Chandu has joined laptop. సో చందు, ఐ మేడ్ యూ ద ప్రజెంటర్. ఒక్కసారి మీ స్క్రీన్ షేర్ చేస్తే మీరు ఎల్ఎంఎస్ పోర్టల్లో ఎలాగ లాగిన్ అవ్వాలో నేను చూపిస్తాను. సో అందరూ లేదండి, యాక్చువల్గా నేను జాయిన్ అవ్వలేదు. ఇది నో అని చెప్పడానికి టైప్ చేస్తే అది ఓకే ఓకే. ఎవరై మొబైల్ ద్వారా జాయిన్ అయ్యాను. ఓకే. సో ఎవరైనా మొబైల్లో క్లాస్ వినాలనుకుంటే అండ్ రికార్డింగ్స్ చూడాలనుకుంటే మనకి ఈ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంది. యాప్ స్టోర్లోకి వెళ్ళి ఈ క్లాసెస్ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ ఇట్. ఎవరైనా ల్యాప్టాప్లో జాయిన్ అయ్యారా? ఎనీబడి? జస్ట్ ఐ విల్ explain you the process how to log into our LMS portal, how to register. No one joined in the laptop? Okay, great. At least you guys can download the mobile app. App Store లోకి వెళ్ళి ఈ క్లాసెస్ అని టైప్ చేయండి. ఓకేనా? సో ఈ రికార్డింగ్ వీడియో మీ అందరికి కూడా వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్దర్ ఆన్ దిస్ కోర్స్, సో టుమారో ఆల్సో మనకి 8 AM, టుమారో ఆల్సో మనకి 8 AMకి మనకి క్లాస్ ఉంటుంది. ఈజ్ దిస్ టైమ్ కంఫర్ట్ ఫర్ ఎవ్రీవన్? ఇది ఎల్ఎన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది, అదేనండి యాప్. ఓకే, సారీ, ఈ క్లాస్ ఉంది డైరెక్ట్ గానే. యా, ఈ క్లాసెస్. జస్ట్ టైప్ దిస్ నేమ్. దిస్ వన్ ఇట్లా వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్లో జస్ట్ టైప్ దిస్ వన్, ఎడ్యుకేషన్ జార్జ్ మీడియా. దిస్ ఈజ్ అవర్ లోగో. డౌన్లోడ్ చేశాక దాంట్లోకి లాగిన్ అవ్వడానికి ఆర్గనైజేషన్ కోడ్ అడిగితే SUFKN అని ఇవ్వండి. మొబైల్ నంబర్ అడిగితే మీ మొబైల్ నంబర్ ఇవ్వండి, సరిపోతుంది. సో ఎవరైతే దిస్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్, వీ హ్యావ్ 2 more ఫ్రీ సెషన్స్ ఉంటాయి మనకి. ఆ ఫ్రీ సెషన్స్ తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ఎన్రోల్ అవుతారో వాళ్ళకి మనం LMS పోర్టల్లో కోర్స్కి యాక్సెస్ ఇస్తాము. సో వన్స్ యూ గాట్ ద యాక్సెస్, ఇక మీరు డైలీ క్లాసెస్ మొత్తం కూడా LMS పోర్టల్లో లాగిన్ అవ్వచ్చు లైవ్. అండ్ క్లాస్ అయిపోగానే రికార్డింగ్ వీడియో కూడా మీకు ప్రతిరోజు రికార్డింగ్ వీడియో పంపిస్తాం అందులోనే. అండ్ మీకు క్లాస్ నోట్స్ కానీ ఏదైనా టెస్ట్ రాయాలన్నా కూడా మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. యూ కెన్ చాట్ విత్ అవర్ ట్రైనర్ ఎనీ టైమ్ వెన్ యువర్ ప్రాక్టీసింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. మొత్తం కూడా మనకి LMS పోర్టల్ ద్వారానే ఆర్గనైజ్డ్గా మనం చేస్తాం. ఓకేనా? సో టుమారో ఆల్సో వీ హ్యావ్ ఏ క్లాస్ అన్ ద సేమ్ టైమ్ ఎట్ 8 AM. ఆల్ రైట్? ఇది ఆఫ్లైన్ కూడాను సేమ్ టైమింగ్స్ అండి? యా, ఫర్ బోత్ సేమ్ టైమ్. ఏమైనా ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ ప్రోగ్రామ్ గురించి ఎవరికైనా? టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో టెక్నికల్ గా ఉండిద్దా సేమ్? ఎస్ టెక్నికల్. ఫ్రమ్ టుమారో ఇట్స్ గోయింగ్ టు బి టెక్నికల్. సో మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ అవర్ ఎగ్జిక్యూటివ్, ఐఎమ్ ప్రొవైడింగ్ దట్ నంబర్. I'm pinging that number in the chat. సో మీకు ఒక నంబర్ షేర్ చేశాను. షీ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వరీస్ రిలేటెడ్ టు దిస్ కోర్స్. ఓకేనా? సో ఇఫ్ యూ గైస్ డోంట్ హ్యావ్ ఎనీ doubts about this course, let's connect tomorrow. Okay, so tomorrow mentor Anil also will be joined and he will lead
the next sessions. Okay.